అనవరం గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ చంద్రబాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే. మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడీ చూడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పిలో 30 రూపాయలు వేస్తా. డెబ్బియా 30? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని ఇంత అందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి 30 గొడుగు సరిగ్గా వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతిదేనా? ఎవరా నువ్వు? ఎవడరా నువ్వు? నిలబడ్డావు. నేను ఎవడో చెప్పు. ఓహో, చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. కుర్చీ కుర్చీ. అరుకు వస్తున్నానమ్మాయి గారు. నీకు కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాఫీ తెప్పిస్తాను. వద్దు. కూర్చో. ఏంటా ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపొడి పడవద్దు. రే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి. ఏంటిది? నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్య గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు? మొక్క
పొద్దున సర్దుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా. అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. కల్లాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు 30 నచ్చింది. అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. అమ్మా, 100 ఎకరాల ఆసామినని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? తల్లి, అమ్మా, అమ్మా, సూపర్ ఫిగర్ తల్లి. నాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది. మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా. 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడు. మొగుడు లేడా? తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? పట్టు చీరా. మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? సిలుకులాల్చి ఉంది 7 అంతస్తుల మేడ. నేను నీకు నచ్చేనా? 100 ఎకరాల ఆసామి. నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోవడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దయిపోయాను. ఇదెంత? 30. ఇదెంత? 70. అంతే కదా. ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, దాని దగ్గరికి వెళ్ళి ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఏ తొలి ప్రేమ ఆకు చేసుకోరా. 30 70. ఏ తొలి ప్రేమ ఇదెంత చెప్పు. ఇదేంటి ఇది? టింగ్ టింగ్. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి. అందుకు చెప్పు. అది అది 30, అది 70. ఒరే గుంటనక, వస్తున్నాను ఉంటారా? అచ్చి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? నన్నే కొడతావా? అమ్మా, నన్నే కొడతావా? అమ్మా, చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం మా చిన్న గారిని చెప్తానే. అచ్చిబా పాలయ్యే. నీ పాసి మొహానికి పాలు కూడానా? సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా. ఇందులో కాస్త ఎంతమంది కూడా కలుపుకోపోయావా? పేడ విరగడేది. అసలు నిన్ను అనుకుని ప్రయత్నం లేదే. నిన్ను నాకు కట్టబెట్టిన మా చిన్నయ్య గారిని అనాలి. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్నే చేసుకున్నాడు రా సచ్చినోడా. అయ్యో, ఎంత పోసు కొట్టావయ్యా. 100 ఎకరాలు ఎగసాయ అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది. నీ కాడగానా? నువ్వు తక్కువ చేసావే, నువ్వు తక్కువ చేసావా? 30 70 అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారు నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే. అసలు నీ దగ్గర ఏం ఆస్తుందని నేను చూసి. అమ్మో, అన్నవరం తగ్గు తగ్గు. అన్నవరం తగ్గు తగ్గు. అయ్యా 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 అయ్యా. రండి, ఇదే మన ఇల్లు. ఇల్లుబాయ్, ఏంటిది మాయ గొంతులా ఉంది? అరే ఏంటి మాయా, అప్పుడే డిసైడ్ చేశారండి? చూసారుగా, వీడు మా మేనల్లుడు. ఈవిడ మీ పెద్దమ్మాయి అండి. మా పనమ్మాయి. ఆయ్. రేయ్, నీ కారు కీసు అల్లుడు గారికి హ్యాండ్ ఓవర్ చేసి
అల్లుడు గారా? అవునరా, అలాగే నీ ఏసీ రూమ్ కూడా అల్లుడు గారికి ఇచ్చేయి. మరి నేను ఎక్కడ పడుకోవాలి? ఈ ఇల్లు ఎవరిదిరా? మంది. మరి నువ్వు గేదెల తోటలో పడుకున్నా ఎవరు అడుగుతారు? ఎవడు అడగడానికి వీలేదు. గేదెలు ఇబ్బంది పడతాయి. మా ఇల్లు మా గేదెలు మా తోటి మా ఇష్టం. సరే సరే, నీ ఇల్లే నీదే. తారా, అల్లుడు గారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వు చూడమ్మా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. మీరు రండి. ఏమండి? ఎవరిని? ఆకలేస్తే 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 అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏమండి? మళ్ళీ ఎవరిని? ఏం కావాలండి? నాకేం వద్దండి. పర్లేదు, మొహమాట పడకుండా అడగండి, మీరు ఏది అడిగినా చేస్తాను. నువ్వు చెప్పరా. ఇక్కడ చూడు పాప, నేను చెప్తాను. ములక్కాడ బిర్యానీ, ములక్కాడ పులుసు, ములక్కాడ ఎగురు, ములక్కాడ పచ్చడి. ఆయనకు అంత ఇష్టమా? నాకు కూడా. ములక్కాడతో అన్ని కూరలా? నాకు అర్థం కావట్లేదు. ఫిగర్ కి అర్థమైందిలే. నువ్వేంటే వాడు అడగకుండానే అన్ని ఇచ్చేసాను? ఏంటో అల్లుడు గారిని చూసిన దగ్గర నుంచి అభిమానం పొంగుగా వచ్చేస్తుంది. నేను కూడా అల్లుడుగానే కదా, మరి నా మీద పొగురాదే. బుల్లబ్బాయ్, మార్కెట్ కి వెళ్ళి ములక్కాయలు పట్టురావా? ఒంటరిగా దొరికాడు, ఇదే ఛాన్స్. ఈ లైన్లో పెట్టుకుంటే ఈ ఆస్తిలో నేను కూడా వాటా కొట్టేయచ్చు. ఐడియా. అనుకున్నామని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? ఒక కేసు వాదించడానికి వెళ్ళాను. గెలిచావా? న్యాయమే గెలిచింది. ఎప్పుడు అదే గెలుస్తుందిలే. ఆ అమ్మాయి డబ్బులు వాడుకోవడమే కాకుండా ఈ ఇంటి అల్లుడుగా నటిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పదే పదే కళ్యాణి గుర్తుకొస్తుందిరా. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. చూడాలనిపిస్తే వెళ్ళు. ఎలా వెళ్తాంరా? నా దారి రహదారి, నీ దారి దొడ్డి దారి. నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. నైన్తారా, ఈ పాలు నాకేనా? కాదు, అల్లుడు గారికి. నేను మాత్రం అల్లుడు కాదండి, నాకు ఇవ్వచ్చు కదా. దొడ్లో గేదెలున్నాయి, వెళ్ళి పితుక్కో. అమ్మా, ఎంత మాట అన్నావే. అయినా నీ అవతారం చూస్తుంటే శోభనానికి వెళ్తున్నట్టుంది. పడక పడక నీ కంట్లోనే పడ్డానా? నా కలుచోడే నాకు ఇస్తావా లేదా? సమయానికి కరెంటు కూడా పోయింది. నువ్వు బయలుదేరి వెళ్ళు. నా కలుచోడే ఇవే నీ దండ. రాయిని ఆడది చేసిన రా. అమ్మో, ఈ ఫిగర్ ఏంటి శోభనం ఎదురుకు వచ్చినట్టు వచ్చేస్తుంది. బాబు గారు, అమ్మాయి గారు పోయారని దిగులు పడ్డట్టున్నారు. మీ ఆలన పనుల చూసుకోవడానికి నేను లేనా? పాలు తాగుతారా? పోనీ కాళ్ళు పట్టమంటారా? వెళ్ళిపోయిందా ఏంటి? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మోపటీల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే. ఓకే. నీ వల్ల నా కాలు కూడా పోయింది. కళ్ళజోడు అక్కడే, నాకు ఇచ్చేవే, నీ దండం పెడతాను. కనపడలేదు అసలు. కాసేపు కళ్ళజోడు లేకపోయేసరికి కరెంటు పోయినట్టుంది.